నార్మల్ బ్లడ్ ప్రెషర్స్ అంటే ఏంటి? ఇది చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో, నార్మల్ బ్లడ్ ప్రెషర్‌లో 2 వాల్యూస్ ఉంటాయండి. అప్పర్ వాల్యూ, లోయర్ వాల్యూ. అప్పర్ దాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. లోవర్ దాన్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. సో, నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి 120/80. హై బీపీ అంటే ఎప్పుడు అంటామంటే మోర్ దెన్ 130/90 ఉంటే హై బీపీ అంటాం. సో, మోర్ దెన్ 130/90 ఉన్నవాళ్ళు మాత్రమే లైఫ్ స్టైల్ మెజర్స్ ఫాలోడ్ బై కంట్రోల్ లేకుంటే బీపీ మెడికేషన్స్ అనేది వాడాల్సి ఉంటుంది. మరి బీపీ చెక్ చేసుకోవడం అనేది ఎలాగా? బెటర్ థింగ్ ఏందంటే ఆఫీస్‌కి వచ్చినప్పుడు అంటే హాస్పిటల్‌కి వచ్చినప్పుడు చాలా మందికి కూడా యాంగ్జైటీ వల్ల అందుకు బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సో, బీపీ ఉంది, హై బీపీ ఉందని చెప్తుంటారు. బట్ బెటర్ థింగ్ ఈజ్ అలా హై బీపీ ఎప్పుడైనా డిటెక్ట్ అయినప్పుడు హాస్పిటల్‌లోనే ఒక 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని రిపీటెడ్ మెజర్మెంట్స్ 2 మెజర్మెంట్స్ అన్న అట్‌లీస్ట్ చెక్ చేయాల్సి ఉంటుంది. సో, రిపీట్ మెజర్మెంట్స్‌లో కూడా మీ బీపీ హై ఉంటే అప్పుడు మీకు హై బీపీ ఉన్నట్లు. ఒక్కసారిగా ఇమ్మీడియేట్‌గా మీరు నడుచుకుంటూ వచ్చి హాస్పిటల్‌కి బీపీ ఎక్కువ ఉందంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. సో, 2, 3 టైమ్స్ మెజర్ చేయాల్సి ఉంటుంది. అది చేసిన తర్వాత యావరేజ్ ఆఫ్ 3 కూడా ఎక్కువ ఉంటే మీకు హై బీపీ ఉన్నట్టు. బెస్ట్ థింగ్ బీపీ ఉందా లేదా అనే దానికి ఏంటంటే ఇంట్లో మానిటర్ చేసుకోవడం కూడా ఒకటి మంచిది. పర్టిక్యులర్‌లీ హై బీపీ ఉన్న వాళ్ళు ఇంట్లో హోమ్ బీపీ మానిటరింగ్ అంటాం. హోమ్ బీపీ మానిటరింగ్ అనేది చాలా అడ్వాంటేజెస్. ఎందుకంటే ఇట్ విల్ గివ్ కరెక్ట్ వాల్యూస్ కంపేర్డ్ టు హాస్పిటల్ రీడింగ్స్. ఇంట్లో బీపీ చూసుకునేటప్పుడు ఏ విధంగా చూసుకోవాలి? మనకు ఆటోమేటెడ్ బీపీ మిషన్స్ అనేది అవి ఆల్మోస్ట్ మాన్యువల్ మిషన్స్‌కి బీపీ మిషన్స్‌కి యాక్యురేట్‌గానే ఉంటాయి. సో, ఇంట్లో చెక్ చేసుకున్నప్పుడు అట్‌లీస్ట్ ఒక 15-30 మినిట్స్ ప్రశాంతంగా కూర్చోవాలి. అది కూడా మన ఆర్మ్స్ అనేది కంఫర్టబుల్ చైర్‌లో కూర్చొని మనం బీపీ చెక్ చేసుకునేటప్పుడు మన టేబుల్ మీద హ్యాండ్ అనేది ఉండాలి. గాలిలో ఇలా ఉండకూడదు. అలా అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ ముందర కాఫీ, టీలు గానీ, స్మోకింగ్ గానీ చేయకూడదు. సో, మన హ్యాండ్ అనేది సపోర్టెడ్ ఉండాలి. సపోర్టెడ్ ఉండి కాళ్ళు కూడా చైర్‌లో వేలాడుతూ కాకుండా గ్రౌండ్‌కి టచ్ అయ్యి రిలాక్స్‌గా కూర్చున్న తర్వాతనే బీపీ చెక్ చేసుకోవాలి. సో, ఈ విధంగా హోమ్ బీపీ మానిటరింగ్ అనేది చెక్ చేసుకోవాలి. హై బీపీ ఉన్నవాళ్ళు పర్టిక్యులర్‌లీ హోమ్ బీపీ మానిటరింగ్ డైలీ మార్నింగ్ అండ్ నైట్ 2 వాల్యూస్ నోట్ చేసుకొని మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయినప్పుడు అవి చూపిస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. లో బీపీ అనేదని ఎప్పుడు అంటారంటే లెస్ దెన్ 90/60 అంటే అప్పర్ వాల్యూ లెస్ దెన్ 90, లోయర్ వాల్యూ లెస్ దెన్ 60 ఉన్నప్పుడు లో బీపీ అంటారు. చాలామంది ఈ మోర్ దెన్ 90, 100 ఉంటే కూడా లో బీపీ అనుకుంటుంటారు. అది కాదు. 90-100 అనేది నార్మల్ బీపీ వాల్యూస్. సో, కొందరిలో మాత్రము ఈవెన్ 90-60 కూడా నార్మల్ ఉండొచ్చు. పర్టిక్యులర్‌లీ ప్రెగ్నెన్సీ, ఫీమేల్స్‌లో ఇలా కొంచెం లో వాల్యూమ్ స్టేటస్ ఉన్న వాళ్ళలో ఈ బీపీ అనేది బోర్డర్ లైన్ 90-60 కూడా వాళ్ళకి నార్మల్‌గా ఉండొచ్చు. సో, యూజువల్‌గా హై బీపీ అంటే మోర్ దెన్ 130/90, లో బీపీ అంటే లెస్ దెన్ 90/60 ఈ రేంజ్‌లో ఉండేదైతే నార్మల్ బీపీ అంటాము. సో, ఇవి మీరు తెలుసుకోవాల్సిన వాల్యూస్. దాన్ని బట్టి జాగ్రత్త వహించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థాంక్ యూ.